హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. సండే రోజు అమావాస్య కదా, ఆ రోజు అయితే మేము స్టీల్ ప్లాంట్లో ఉన్న కాలభైరవ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ బయట రెండో వీధి వరకు కూడా క్యూ లైన్ అయితే ఉంది. సో అప్పటికే టైం వచ్చేసి 10 అలా అవుతుందండి. ఇంకా ఆ రోజు అయితే వెళ్దామా మాందామా అన్నట్టుగానే వచ్చాము. అంటే మార్నింగ్ కొంచెం వర్షం పడింది, గాలి కూడా వేస్తుందండి. సో ఇంకా వర్షం తగ్గింది కదా, వెళ్దాంలే అనేసి 10కి అయితే వచ్చాము. అప్పటికే చూసారు కదా, చాలా జనం అయితే ఉన్నారు. ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ ఇలాగే ఉంటారండి. నార్మల్ రోజుల్లో అయితే ఇక్కడ ఒక్కరు ఉండరండి, ఎవ్వరూ కనిపించరు. నార్మల్గా మేము ఎప్పుడైనా సాటర్డే కానీ మండే కానీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాము కదా, ఇంకప్పుడైతే ఎవ్వరూ కనిపించరండి. కానీ ప్రతి అమావాస్యకి కూడా ఇలాగే ఉంటారంట. ఇంతకుముందు ఒకసారి ఇలాగే అమావాస్య రోజు అయితే వచ్చాము మేము కూడా. ఆ టైంలో ఎంతే జనం ఉన్నారండి. ఇదేంటి ఎప్పుడు లేనిది టెంపుల్ దగ్గర ఎంత జనం ఉన్నారో అనుకున్నాము. సో అక్కడ వాళ్ళు అన్నారన్నమాట, ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ ఇలాగే ఉంటారండి. ప్రతి ఒక్కరు కోష్మాండ దీపం వెలిగించుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుద్దండి. అందువల్ల ప్రతి అమావాస్యకి ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందండి ఫ్లోటింగ్ అయితే అని చెప్పారు. సో అదేవిధంగా ఇంక ఈ రోజు కూడా ఉంటారులే అనుకున్నానండి. కానీ 10 అయిపోయింది కదా, చాలా వరకు తగ్గుతారు కదా అనుకున్నాను. సండే కావటం వల్ల ఇంకా ప్రతి ఒక్కరూ వచ్చారండి. సో చూసారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ కోష్మాండ దీపాలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక కొట్టు ఉంటుందండి టెంపుల్ పక్కనే, ఆవిడ నిత్యం కూడా మనకి దీపాలు రెడీ చేసి ఇస్తారు. ఈ రోజనే కాదు, ఉత్త రోజుల్లో కూడా మనకి 100 రూపీస్ తీసుకుని అక్కడ దీపాన్ని అయితే రెడీ చేసి ఇలా గుమ్మడికాయ కట్ చేసి నువ్వులు వేసి, నెక్స్ట్ నవధాన్యాలు వేసి, అందులో రెడ్ వత్తు నువ్వుల నూనె వేసి రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు మీద పెట్టి మనకి దీపాన్ని అయితే ఇస్తారండి. మళ్ళీ ఎక్స్ట్రా నైవేద్యం కింద బెల్లం ముక్క కానీ తీసుకుంటే 5 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు. బెల్లం ముక్క అక్కర్లొద్దు అనుకుంటే ఇలా సెట్ చేసి ఇచ్చినందుకు 100 రూపీస్ అయితే తీసుకుంటారండి. చాలామంది ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుని ఇక్కడ కట్ చేసి గుమ్మడికాయని ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి వాళ్ళే నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసుకుని పసుపు కుంకాలు వేసి నవధాన్యాలు వేసుకుని నువ్వులు వేసుకుని ఆ విధంగా చేసుకుంటున్నారండి. అది కూడా 2-3 కలిసి వచ్చిన వాళ్ళు అయితే గుమ్మడికాయలు తెచ్చుకుని ఆ విధంగా చేస్తున్నారండి. చిన్నకాయ అయితే 2 ముక్కలు కట్ చేస్తున్నారు, పెద్దవైతే 3 ముక్కల కింద కట్ చేసుకుని ఆ విధంగా అయితే చేస్తున్నారు. మిగతా వారందరూ కూడా ఎక్కువ శాతం ఇక్కడే తీసుకుంటున్నారండి. ఇక్కడే తీసుకుని అలా టెంపుల్లో వెలిగించేసుకుంటున్నారు. కానీ ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తీసుకురావటం లేదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నారండి. కాలభైరవ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఈ దీపాన్ని వెలిగించుకోవటం వల్ల మనకున్న కష్టాలు తీరి కోరికలు నెరవేరటమే కాదండి, సకల దరిద్రాలు, దోషాలు, నరదిష్టి వంటివి పోతాయంటండి ఈ ఒక్క దీపం వెలిగించటం వల్ల. ఈ కూష్మాండ దీపాన్ని అమావాస్య రోజే కాదండి, సోమవారం శనివారం రోజుల్లో కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించవచ్చంట. అది కూడా రాహుకాల టైంలో వెలిగించుకుంటే ఎక్కువ మంచిదంట. ఇంకా అమావాస్య రోజు అయితే రోజంతట్లో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. ఇలా కాలభైరవ స్వామివారి టెంపుల్ దగ్గరలో లేని వాళ్ళు సోమవారం శనివారం లేకుంటే ఇలా అమావాస్య రోజుల్లో ఇంట్లో కూడా పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు అని అయితే చాలామంది చెప్తున్నారండి. నాకైతే అంతగా తెలియదు. ఎందుకంటే మా సైడ్ కాలభైరవ స్వామి టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామంలోనే ఉందండి. ఎప్పుడు కూడా ద్రాక్షారామం వెళ్ళే స్వామివారిని అయితే దర్శించుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మా చుట్టుపక్కల 2 గ్రామాల్లో అయితే టెంపుల్స్లో పక్కన ఇలా కాలభైరవ స్వామివారికి చిన్న గుడిలా కట్టి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. అయినప్పటికీ కూడా పూర్వం నుంచి ఉన్న టెంపుల్ అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా ద్రాక్షారామం వెళ్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా ఇలా గుమ్మడికాయ దీపాలు వెలిగించడం అయితే నేను చూడలేదండి. మరి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసి అక్కడ కూడా స్టార్ట్ చేశారో ఏంటో అయితే నాకు తెలియదు. కానీ నార్మల్గా కూడా నువ్వుల నూనె దీపం వెలిగించుకున్నట్లయితే బయట పెట్టామనేవారు, టెంపుల్ మసుకుళ్ళిపోతుందనేసి. ఆవునే దీపం అయితే తీసుకొచ్చి టెంపుల్ లోపల పెట్టమనేవారండి అక్కడ. సో ఆ విధంగానే వెలిగించుకునేవాళ్ళం. ఇలా దీపాలు వెలిగించడం నేను ఫస్ట్ భైరవకోనలో చూశానండి. సింహాచలం దగ్గరలో భైరవకోన ఉంది కదా, ఆ లోపల కాలభైరవ స్వామివారి టెంపుల్ ఉంటుంది. అక్కడ చూశానండి ఫస్ట్ టైము. మొత్తం అంతా కూడా ఇలా రాళ్ళుప్పు గుమ్మడికాయల్లో దీపాలు పెట్టేసి అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూసి ఇదేంటి ఇలా వెలిగిస్తున్నారు అనుకున్నాను. తర్వాత అన్నారు కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టం, ఇవి వెలిగించడం వల్ల మన కష్టాలన్నీ తీరుతాయి, సమస్యలన్నీ తీరుతాయి అనేసి. తర్వాత ఇలా యూట్యూబ్ వీడియోస్లో చూశానండి. కానీ మా సైడ్ వెలిగించారు కాబట్టి నాకు వీటి గురించి అంతగా తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళైతే ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వచ్చి
ఖచ్చితంగా ఈ కూష్మాండ దీపాన్ని అయితే వెలిగిస్తారండి కాలభైరవ స్వామివారి టెంపుల్లో. ఇంకా భైరవ కోన అయితే ఇంక అస్సలు ఖాళీ ఉండదంటండి, అంత రష్గా అయితే ఉంటుందంట. సో ఇక్కడే చూసారు కదా ఎంతమంది అయితే ఈ గుమ్మడి దీపాలు అయితే వెలిగిస్తున్నారో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజైతే బయటనే వెలిగించేసి ఇక్కడున్న శివపార్వతులకు చూపించి లోపడున్న కాలభైరవ స్వామి వారికి కూడా చూపించి యథావిధిగా తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నారండి. నార్మల్ రోజుల్లో అయితే ఇంత జనం ఉండరు కదా, అలాంటి టైంలో మనం లోపడే దీపం వెలిగించి స్వామివారికి చూపించి 3 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ స్వామివారికి చూపించి ఆ తర్వాత తీసుకొచ్చి యథావిధిగా బయట అయితే పెడతామండి. కానీ ఈరోజు జనం ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకి హోమాలు అయితే జరుగుతాయంటండి. సో చూసారు కదా, ఇటు సైడ్ అంతా కూడా హోమం అయితే జరుగుతుంది. ఇక్కడ నిత్యం జరిగే పూజలు, అలాగే స్వామివారికి సోమవారం శనివారం అమలు అమావాస్యకు ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా చేస్తారంటండి. మనం పూజలు రాయించుకున్నట్లయితే ఎంత అమౌంట్ అని ఇచ్చినట్లయితే ఆ పూజను బట్టి మన గోత్రనామాలు అన్నీ కూడా చదువుతారంట. సో లోపల వెలిగించిన దీపాలన్నీ కూడా ఇక్కడ పొట్టుండి అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉంటాయి ఇటువైపు. వాటి దగ్గర అయితే మనం వెలిగించిన దీపాలన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేయాలండి. సో చూసారు కదా, ఇలా మొత్తం దీపాలన్నీ పెట్టేశారు. ఏ దీపం అయితే కొండెక్కిపోతుందో ఆ దీపాన్ని అయితే తీసుకొచ్చి వీళ్ళైతే మొత్తం అన్ని బయట పెట్టేస్తున్నారండి. లేకుంటే ఇంకా మార్నింగ్ నుంచి వెలిగించిన దీపాలన్నింటితో కూడా ఇదంతా నిండిపోద్ది. అన్ని దీపాలు అయితే వెలిగించారు. సో చూడండి ఎన్ని దీపాలు అయితే వెలిగించారు. ఇంకా అలా వస్తూనే ఉన్నారు. ఏ దీపం అయితే కొండెక్కిందో ఆ దీపం వరకునే తీస్తున్నారండి. వెలిగే దీపాలను అయితే అసలు తీయటం లేదు. సో చూసారు కదా, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అమావాస్య రోజునైతే ఈ దీపాలు వెలిగిస్తారండి. టైం వచ్చేసి 1 అలా అయ్యిందండి. అయినా కూడా ఇంకా ఎంత జనం అయితే ఉన్నారు దీపాలు వెలిగించుకోవడం కోసం. అలాగే అటు పక్క ఉన్న లైన్ అంతా కూడా అన్న సంతర్పణకు వచ్చిన వాళ్ళు, అంటే దర్శనం చేసుకోవచ్చు లైన్లో ఉన్న వాళ్ళండి. ఇక్కడ చూసారు కదా, ఒక పక్క భోజనాలు పడడం జరుగుతుంది, ఒక పక్క అంతా కూడా ప్లేట్లు ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అలా అవుతుందండి. రోజు మబ్బుగా ఉండటం వల్ల అంతగా ఏం తెలియటం లేదు, కానీ ఎండ్ అయినా కూడా ఇలా అమావాస్య రోజు ఇలాగే ఉంటారంటండి. ఎంత క్యూలోనే ఉంటుందంట. ఈ వీడియో వచ్చేసి నార్మల్ రోజుల్లో మేము కాలభైరవ స్వామివారి టెంపుల్కి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అండి. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక పక్క వినాయకుడు, ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమాన్ అయితే ఉంటారండి. బుధవారం, శుక్రవారం, మంగళవారం, సోమవారం ఇక్కడ ప్రత్యేకంగా ఈ దేవత విగ్రహాలకి పూజలు అయితే జరుగుతాయి. అవి కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా రాయిపించుకుంటారండి. శివపార్వతులు కూడా స్వామివారి టెంపుల్ వెనకతలు అయితే ఉంటారు. సో చూసారు కదా, ఈశ్వరుడు అలాగే ఒక పక్క పార్వతీ అమ్మవారు, నందీశ్వరుడు అయితే ఉంటారు. కాలభైరవ స్వామివారికి ఇరువైపులా కూడా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే ఉంటారు. అలాగే స్వామివారికి ఎదురుగుండా ఒక చిన్న బుల్లి కుక్క పిల్లల అయితే విగ్రహం అయితే ఉంటుందండి. సో కాలభైరవ స్వామివారిని చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దర్శించుకోండి. నార్మల్ రోజుల్లో అయితే టెంపుల్ అంతా కూడా ఇంత ఖాళీగా అయితే ఉంటుందండి, ఎవ్వరూ ఉండరు. మేము నార్మల్ రోజుల్లో వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియో షూట్ చేశాను. అమావాస్య రోజులు అయితే ఆల్రెడీ చూసారు కదా, ఆ విధంగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 1:30 అలా అయ్యింది. సో మేము ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. అంతవరకు కూడా అసలు ఒక్క చినుకు కూడా రాలేదు. సో చూసారు కదా మీరు, టెంపుల్లో ఉన్నంతసేపు అసలు వర్షమే లేదు. మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేశాను కదా. ఇప్పుడైతే వర్షం పడుతుందండి. నేను ఇంటికి రాగానే టీ పెట్టుకు తాగేసి మా అబ్బాయికి దోసపిండి ఉంటే అట్టు వేసి ఇచ్చేసాను. సో వాడు తినేసాడు, నేను టీ తాగేసాను. ఇంకా త్వరగా వంట చేసేసినట్లయితే భోజనం చేసేద్దాంలే, ఇప్పటికే 1:30 అయిపోయింది కదా అన్నట్టుగా వంట అయితే స్టార్ట్ చేశానండి. అది కూడా మజ్జిగ చారు తాలింపు పెట్టి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇవైతే త్వరగా అయిపోద్ది కదా అన్నట్టుగా. సో మా అబ్బాయి బయట వర్షం పడుతుంటే, నువ్వు మజ్జిగ చారు ఎందుకు చేసావు మమ్మీ, నేనైతే మజ్జిగ చారు అసలు వేసుకోను, నాకు ఏదైనా ఫ్రై చెయ్యి అన్నాడు. ఇంకా దొండకాయలు ఒకటే ఉన్నాయి, కట్ చేస్తావంటే వాడే కట్ చేశాడండి. సో చూసారు కదా ఏ విధంగా కట్ చేశాడో, కొన్ని మందంగా, కొన్ని సన్నగా ఇలా కట్ చేశాడు. సర్లే ఏదో అలా కట్ చేశాడు కదా అన్నట్టుగా ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఆ ముక్కలకన్నింటికి బాగా పట్టించి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టి మొత్తం దొండకాయలు అన్నీ ఫ్రై చేసేయచ్చండి, కానీ ఎందుకు అంత ఆయిల్ అన్నట్టుగా కొంచెం ఆయిల్ పెట్టి ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం జీడిపప్పు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏం పర్లేదు. ఆ జీడిపప్పును కూడా ఆయిల్లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటికి మసాలా పట్టిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ మసాలా కోసం ఆనియన్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకుని వీటిని మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకుని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోనే పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్,
కొంచెం కారం వేసుకోవచ్చు, లేకుంటే ఎండుమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు అండి. నేను కారం వేశాను. ఇది మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి రావాలండి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు, జీడిపప్పు వేసుకుని వీటికి మసాలా అంతా కూడా బాగా పట్టించి 10 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా వర్షంలో మసాలా కర్రీ చేసుకు తింటే చాలా బాగుంటుంది కదా. నార్మల్ దొండకాయ ఫ్రై కంటా కూడా ఈ మసాలా ఫ్రై ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. వర్షంలో కారం కారంగా నోటికి భలే అనిపిస్తుంది. సో నేను ఇది షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసినట్టున్నానండి, కానీ ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. షార్ట్ వీడియో పెట్టాలంటే ఇంకా లేట్ అయిపోద్దిలే అన్నట్టుగా. సో చూసారు కదా, మజ్జిగ చారు, రైస్, అలాగే దొండకాయ ఫ్రై అయితే చేశాను ఈరోజు లంచ్లోకి వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంకా వర్షం అయితే అలా పడుతుంది. మధ్యలో కాసేపు ఆగుతా వస్తూ అలా అయితే పడుతూ ఉంది. కానీ 2 డేస్ నుంచి అయితే కొంచెం ఎక్కువ వర్షమే పడుతుందండి. తుఫాన్ అని చెప్పినప్పుడేమో గాలి వేసేసి మబ్బుల కింద ఉన్నప్పటికీ కూడా 3 డేస్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. నెక్స్ట్ డే పోలిపాడ్యమి కదా, ఒత్తులు ఎలా వదులుకోవాలో, వర్షం వచ్చేసి గాలికి ఎలుగుతాయో ఎలాగో అనిపించింది నాకైతే. సో ఆ టైంకి అంతగా ఏం లేదులేండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటి ఇలా డాగులు పడిపోయిన మూకుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని 2 నెలలు ముందు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే ఇందులో యాడ్ చేశానండి. రీసెంట్గా నేను దీపావళి అయిన 2 డేస్కి ప్రమిదలు క్లీన్ చేశాను అనేసి వీడియో పోస్ట్ చేసినప్పుడు సేవండి గిన్నెలో వంట సోడా, విమ్ లిక్విడ్ వేసి సేవండి దాంట్లో ప్రమిదలు ఉడికించడం వల్ల వంట సోడాకి, విమ్ లిక్విడ్కి గిన్నెంతా కూడా కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పాను కదండి. సో ఆ గిన్నె అయితే ఆ వీడియోలో పోస్ట్ చేయలేదు, వీడియో షూట్ చేయలేనట్టున్నాను. సో కానీ అలాగే సేమ్ అండి, ఇందులో అయితే వంట సోడా వేయలేదు, విమ్ లిక్విడ్ కూడా వేయలేదండి. ఇలా మూకుళ్ళు ఉంటాయి కదా, ఇవి ఒక దాంట్లో ఒకటి వేసేసి నేను బయట బాల్కనీలో అయితే పెట్టేశాను. ఈ పైన పెట్టిన మూకుట్లో పూజా మంత్రం క్లీన్ చేసినప్పుడు పువ్వులు వేస్టేజ్ అంతా వస్తుంది కదండి, అవన్నీ కూడా కాల్లో కలుపుదాం కదా అనేసి ఒక కవర్లో వేసి ఆ కవర్ని మూకుట్లో పెట్టినట్టున్నాను. అప్పట్లో పట్టించుకోలేదు, కానీ అందులోకి వాటర్ ఎలా వచ్చాయో తెలియదు, కానీ పువ్వులన్నీ కూడా పాడైపోయి అందులోంచి లిక్విడ్ అంతా కూడా లీక్ అయ్యి గిన్నె అంతా కూడా ఆ విధంగా అయిపోయిందండి. అప్పుడు అనిపించింది వంట సోడా, విమ్ లిక్విడే కాదు, ఇలా పువ్వుల్లో ఉండి వాటి వలన కూడా సేవండి గిన్నెలు ఇంత బేగా తినేసినట్టు మచ్చపడిపోయినట్టు అయిపోతాయా అనేసి అప్పుడైతే వీడియో షూట్ చేశానండి. సో ఆ వీడియో అప్పటి నుంచి పోస్ట్ చేద్దామంటే అవ్వలేదు. ఇంక ఈరోజు ఇందులో అయితే యాడ్ చేస్తాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే 2 డేస్ నుంచి ఇస్తున్నానండి. సో నేనంతా కొంచెం వరకు ఇచ్చాను, ఇంకా తర్వాత కుదరక ఇవ్వలేదు. ఈరోజు అయితే మిగతా సగం ఇద్దాం కదా అని మార్నింగ్ నుంచి మొదలు పెట్టాను. పక్కన వర్క్స్ జరుగుతున్నాయండి. ఆల్రెడీ అక్కడ సైట్ చూసారు కదా, అక్కడ హౌస్ కడుతున్నారు కదా. ఈ వర్షాల కారణంగా 4 డేస్ నుంచి వర్క్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఈరోజు ఎండ్ వచ్చింది కదా, ఇంకా మార్నింగ్ నుంచి కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. శబ్దాలు అయితే మామూలుగా రావటం లేదు. సర్లే ఇంకేదోటి అవుతుందిలే, వాళ్ళు అలా కొడుతూనే ఉంటారు. వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం, కొంచెమే కదా వినిపిస్తుంది అన్నట్టుగా ఇచ్చాను. వీడియోలో అక్కడక్కడ చాలా డిస్టర్బ్గా ఉంటుంది, ఏమో అనుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే మా అబ్బాయి వెళ్ళి ఇక్కడ సమోసా అలాగే జిలేబీ అయితే తీసుకొచ్చాడండి. అసలు వర్షంలో వెళ్ళడు అనుకున్నాను, కానీ వాడికి కూడా వర్షంలో వేడివేడిగా తినాలనిపించిందంటే పాపం, అందుకే వెళ్ళాడు. నన్ను ఏదో ఒకటి చేయమన్నాడు. అప్పటికి ఇంక నేను చేసి ఓపిక లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా, అక్కడ లైన్లో నుంచుని నెక్స్ట్ ఇంటికి వచ్చాక వంట చేసి మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుని ఇంక సర్లే తెచ్చేసుకో అన్నానండి. జిలేబీ అలాగే సమోసా కూడా తెచ్చాడండి. సో నేను హాటే తెచ్చుకుంటాడేమో అనుకున్నాను, నాకు స్వీట్ అంటే ఇష్టం అనేసి జిలేబీ అయితే తీసుకొచ్చాడు. అప్పుడే వేస్తున్నారట, వేడివేడిగా భలేగా ఉన్నాయి. ఇక్కడ సమోసాకు వచ్చేసి ఈ చట్నీ అయితే ఇస్తాడండి. ఆ చట్నీతో సమోసా తింటే చాలా బాగుంటుంది. ఆ చట్నీ కూడా ఏదో చింతపండు, బెల్లం, కారం, సాల్ట్ వేసేసి కలిపినట్టుగా అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ టేస్ట్గా అనిపిస్తుంది. సమోసాల్లోకి చాలా బాగుంటుందండి, వడల్లోకి అయితే అంతగా టేస్ట్ ఉండదు. కానీ చూసారు కదా, ఇలా 2 సమోసాలకి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు చట్నీ, దాంతో తింటే చాలా బాగుంటుంది. మనం టమోటా సాస్తో దానికంటే కూడా ఈ చట్నీతో తిన్నది ఎక్కువ టేస్టీగా అనిపిస్తుందండి. సో మా ఇద్దరికి అయితే తీసుకొచ్చాడు. ఇంక ఈవినింగ్ కూడా టిఫిన్ ఏం చేయనక్కర్లేదులే అనిపించింది నాకైతే. ఇవైతే తినేసి టీ అయితే తాగేసాము. సో చూసారు కదా, అమావాస్య రోజు ఆదివారం రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీడియో అయితే షూట్ చేశానండి. సో ఈ వీడియోలోనే నెక్స్ట్ డే పోలిపాడ్యమి వీడియో కూడా పోస్ట్ చేసేస్తున్నాను. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, అదొకటి ఇంకొక వీడియో కింద పోస్ట్ చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది. ఇంక ఈరోజు ఎలాగా టైం ఉంది కదా అన్నట్టుగా ఈరోజు ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి. చట్నీ చూసారు కదా, ఈ చట్నీతో సమోసా అయితే సూపర్ ఉంటుంది.
ఇలా సమోసాలకే కాదండి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీలకు కూడా మనకి పెరుగు పచ్చడి అయితే ఇస్తారు. పెరుగు పచ్చడితో మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ తింటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ బజ్జీ, చిన్న చిన్న స్మాల్ క్యాప్సికమ్స్ అయితే వస్తాయి. అవి కూడా కట్ చేసేసి మసాలా అంతా పెట్టి అందులో మనం ఉల్లి చట్నీ చేసుకుంటాం కదా, సేమ్ ఉల్లి చట్నీ అయితే చేసిస్తారు. దాంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మిషన్లో బట్టలు వేసానండి. సో వచ్చిన తర్వాత ఆరేద్దాం కదా అనేసి ఇప్పటి వరకు అయితే ఆరేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యింది. ఇప్పుడైతే ఆరేసేసాను. నెక్స్ట్ మన ఇంట్లో మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ చేసుకున్నప్పుడు ఈ ఉల్లి చట్నీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పలచగా కాకుండా పెరుగులా కలుపుకున్నట్లయితే ఆనియన్స్ వేసి చాలా బాగుంటుందండి. ఎటువంటి చట్నీ అవసరం లేదు అరటికాయ మిరపకాయ బజ్జీల్లోకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే పోలి పడ్డం కదా, పూజకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నాను. దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంక లాస్ట్ డే కదా, ఈరోజు కూడా గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర నిత్య దీపారాధన అయితే చేసేసుకుని నెక్స్ట్ టైం మార్నింగ్ పూజకు కావాల్సినవన్నీ కూడా తోమేసుకుని ఈ విధంగా అట్టి డప్పులు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. పెద్ద డప్పులు వచ్చేసి కట్ చేశానండి, కిచెన్లో ఉన్నట్టున్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్లయితే నెక్స్ట్ డే పూజకి ఇంకా 4 ఆ టైంకి లేచినట్లయితే కరెక్ట్గా సరిపోద్ది కదా. ఇలా చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్, కూర్చోవడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 4:30 అలా అయ్యిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఈ రోజుతో ఇంకా కార్తీక మాసం లాస్ట్ కదా, పోలిపాడి రుద్దుకుంటాం కదా. సో నేనైతే ఇంకా తులసి కోట దగ్గర చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, తులసమ్మ అయితే కూడా కింద వరుస అంతా కూడా ఇదైపోయింది. మొన్న మేము ఊరికి వెళ్ళాం కదా, అప్పుడు వాటర్ లేకపోవటం వల్ల సో పై వరకునే బాగుంది. అది చూడడానికి కూడా చీకట్లో సేమ్ కృష్ణుడు ప్యూట్ వాయించినట్టుగా కనిపిస్తుందండి. నైట్ టైం లైట్లన్నీ ఆఫ్ చేసేసి చూసినట్లయితే నాకేనేమో అలా అనిపిస్తుంది అనుకున్నాను. మా అబ్బాయికి కూడా అలాగే అనిపిస్తుంది అనేసి అయితే అన్నాడు. కింద వరకు కూడా ఇంక ఇప్పుడు కార్తీక మాసం అయిపోతుంది కదా, ఒక రోజు అయితే కింద వరకు తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేయాలండి. ముందుగా గణపతి పూజ అంతా చేసేసుకున్నాను. అలాగే ఇంకా ఉసిరి దీపాలు వెలిగించుకుని గౌరీ అమ్మవారికి, కార్తీక దామోదరుడికి కూడా పూజ అయితే చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇంక వినాయకుడి పూజ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే చాలా గాలి వేసి కొంచెం వర్షం కూడా పడిందండి. దీపాలు ఇదైపోతాయేమో అనుకున్నాను, కానీ ఇప్పుడైతే వర్షం లేదు, గాలి లేదు. పూజ అంతా పూర్తయ్యేంత వరకు దీపాలన్నీ కూడా భలే ఎలిగాయి. నిజంగా వర్షం పడినా గాలి వేసినప్పటికీ కూడా దీపాలన్నీ ఇదైపోతూ అస్సలు గాలి లేదండి. పోయిన సంవత్సరం అయితే ఈ రోజుల్లో ఇలాగే సేమ్ తుఫాను, ఆ రోజైతే చాలా గాలి వేసేసేది. దీపాలు వెలిగించినప్పటికీ కూడా ఇదైపోయాయి. ఇంతకుముందు అయితే కొంచెం పెద్ద అట్టు డప్పుల్లో 2 కింద అలా పెట్టేదాన్నండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ తాంబూలంలో సరిపోవటం లేదు. సో ఈ సంవత్సరం వచ్చేసి ఇలా 5 ఒత్తులు కలిపేసి అయితే వెలిగించాను. ఎందుకంటే గాలి ఎక్కువ వేసేస్తుంది కదా, ఒత్తులు ఎలగవేమో అనేసి. కానీ దీపాలు వెలిగించే టైంకి అంతగా గాలి లేదు. ఇలా 2 అట్టు డప్పుల్లో అయితే మొత్తం 33 ఒత్తులు సర్ది పెట్టేసుకున్నాను. 365 ఒత్తేమో ఒక దాంట్లో వేసుకుని ఈ విధంగా కార్తీక దామోదరుడికి, గౌరీ అమ్మవారికి, వినాయకుడికి పూజ అయితే చేసుకున్నానండి. ఈ సంవత్సరం కార్తీక మాసంలో చాలా చలి ఎక్కువగా ఉందండి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చలి ఎక్కువగా అనిపించింది. పోయిన సంవత్సరం ఫస్ట్ 15 రోజులు అంత చలి అయితే లేదు, కానీ లాస్ట్ వారం అనుకుంటాను ఇలాగే తుఫాన్ అయితే పట్టింది కదా, ఆ టైంలో చలి అనిపించింది. కానీ మిగతా రోజులన్నీ కూడా అసలు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి దీపాలు వదులుకోవడానికి అసలు చలిగానే అనిపించేది కాదండి. కానీ ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం ముందు నుంచి కూడా చాలా చలి ఎక్కువగా ఉంది. ఈ చలికైతే తెల్లవారుజామున తలస్నానాలు చేసి దీపాలు ఇవన్నీ వదులుకోగలమా అనుకున్నాను, కానీ మొత్తం పౌర్ణమి ముందు పూజలన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. వీలైనంత వరకు కూడా తెల్లవారుజామున కార్తీక దామోదరుడికి దీపాలు అయితే వదులుకున్నాను. ఇంకా పౌర్ణమి తరువాత అంటే లక్షవారం, శుక్రవారం, శనివారం ఇలా కుదిరినంతలో వదిలాను తప్ప మిగతా రోజులైతే అంతగా లేవలేదులేండి. అలాగే ఇంకా కార్తీక సోమవారం 4 వారాలు కూడా కుదిరినంతలో దీపాలు అయితే వదులుకున్నాను. ఒక వారం మిస్ అయింది, 3వ వారం. ఫస్ట్ వారం, సెకండ్ వారం, 4వ వారం కూడా దామోదరుడికి తెల్లవారుజామునే లేచి ఇలా వాటర్లో దీపాలు అయితే వదులుకుని పూజలన్నీ కూడా బాగానే చేసుకున్నాను. ఈ సంవత్సరం ఫస్ట్ వారమే అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే నెలపొడుపు వచ్చింది కదా, ఆదివారం. నెలపొడుపు రోజుని త్రినాదివారం మేళా కూడా చేసేసుకున్నానండి. 3 మేళాలు కూడా. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. వీడియోస్ అయితే షూట్ చేసినప్పటికీ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వక అలా పెండింగ్లో ఉండిపోయాయి ఆ వీడియోస్ అయితే. ఇక్కడ వచ్చేసి కింద మారేడు దళాల మొక్క, అలాగే ఉసిరి మొక్క ఉంది కదండి, అక్కడ కూడా దీపాలు పెట్టుకుందాం ఇంక ఈరోజు లాస్ట్ రోజు కదా అన్నట్టుగా కిందకైతే ఇవన్నీ తీసుకువెళ్తున్నానండి. అంటే తర్వాత కూడా
పూజించొచ్చు, తప్పేం కాదు. కానీ ఇంకా కార్తీక మాసంలో ఎక్కువగా మనం ఉసిరి మొక్కనైతే పూజిస్తాం కదా! అలాగే మారేడు దళం మొక్క కూడా ఉండటం వల్ల పూజ అయితే చేసుకుంటున్నాము. మిగతా రోజుల్లో ఇంత మార్నింగే లేచి పూజలైతే చేయం కదా! మాక్సిమం 7:30, 7 అలా అయిపోతూ ఉంటది. ఇంకా ఆ టైంలో మళ్ళీ కిందకెళ్ళి మనం పని కొట్టుకు ఆ మొక్కలకైతే పూజ ఏం చెయ్యం కదండీ! ఇంక వీలైనంతలో కార్తీక మాసంలోనే అయితే ఎక్కువగా పూజిస్తాం కదా! ఇంకా లాస్ట్ రోజు అనేసి అక్కడ కూడా దీపాలు పెట్టుకో అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందండి. ఇంట్లో నిత్య పూజ కూడా చేసుకొని శివాలయానికైతే వచ్చాను. ఇక్కడ దీపదానం అలాగే స్వయం పాకం అయితే ఇచ్చేసుకుందాం కదా అన్నట్టుగా వచ్చి బయటన అన్నీ కూడా దీపాలు వెలిగించుకొని స్వామివారిని దర్శించుకున్నాను. ఇక్కడ పూజారి గారికి దీపదానం ఇద్దాం కదా అనేసి అయితే వచ్చానండి. కానీ ఈయన సాలగ్రామ దానం అయితే తీసుకుంటున్నారు. చూడండి తమలపాకులో సాలగ్రామాలు పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసేసి అందరి దగ్గర ఒకేసారి తీసేసుకుంటున్నారు. అవి అసలు ముట్టుకోకూడదంటారండి మా సైడ్ అయితే. సో అసలు సాలగ్రామానికి చేయి టచ్ అవ్వకుండా ఇవ్వాలి. తమలపాకులోనే పెట్టండి అమ్మ ఒక ప్లేట్‌లో పెట్టేసి అనేసి. కానీ ఇక్కడ చూసారా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారనుకుంటానండి. ఇంక నన్ను కూడా ఇమ్మన్నారు. నాకైతే ఇంకొద్దులే ఆల్రెడీ నేను ఏకాదశి, ద్వాదశి అప్పుడు ఇచ్చుకున్నాను కదా! ఇంక ఇచ్చుకోననేసి దీపదానం ఇచ్చేసి స్వయం పాకం అయితే ఇచ్చేసానండి. ఇక్కడ ఏదేదో చేసేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ బ్రాహ్మణులు బట్టి అలా చేస్తారనుకుంటాను. అలాగే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్‌కి కూడా వచ్చాను. ఇక్కడ టెంపుల్స్‌లో ఏంటంటే ఇలా టబ్స్‌లో అయితే వాటర్ పెట్టి ఉంచుతున్నారండి. తెల్లవారుజామున ఈ పోలుపాడ్యం ఒత్తులు వదులుకోవడానికి చాలా వరకు టెంపుల్స్‌కి వస్తారనుకుంటాను. మా సైడ్ ఏంటంటే కాలువలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా కాలువలకెళ్ళి అయితే వదులుకుంటారు. ఇటు సైడ్ కాలువలు ఉండవు కదా సముద్రం తప్ప. సో అందుకనేసి ప్రతి గుడిలోని కూడా ఇలా టబ్స్‌లో అయితే వాటర్ పెట్టి పెట్టారండి. చాలా వరకు వదులుకున్నారు. అలాగే వరాహి స్వామివారి దగ్గర కూడా ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా లోపల వాటర్ పెట్టేసి అయితే ఉంచారు. అందులో కూడా దీపాలు వదిలినట్టున్నారండి. లోపడంతా కూడా అట్టడప్పులు అయితే ఉన్నాయి. సో నేను బయటనే దీపం పెట్టేసుకుని వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. కార్తీక మాసం లాస్ట్ వీడియో పోలిపాడ్యం వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.